గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 83rd డైలీ మనీ షో. ముందుగా కంగ్రాచులేషన్స్ టు ఈచ్ మనీ పర్సన్. మన టెలిగ్రామ్ ఛానల్ 2 lakh సబ్స్క్రైబర్ మార్క్ని క్రాస్ చేసింది. అండ్ ఏ బిగ్ థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ ఎంటైర్ మనీ పర్స్ టీమ్. ఎందుకంటే లేట్గా స్టార్ట్ చేసినా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ని ర్యాపిడ్గా గ్రో అవ్వడానికి మీరు చాలా హెల్ప్ చేశారు. అండ్ మన ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి సక్సెస్ క్రెడిట్ని నేను తీసుకోలేను, మేజర్గా చందుకి ఇవ్వాలి 60 to 70% క్రెడిట్. ఎందుకంటే మార్నింగ్ 5:30కి లేచి నైట్ 10:30, 11 వరకు కంటిన్యూస్గా పోస్టులు షేర్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇంకో 20 to 30% క్రెడిట్ రైస్కి ఇవ్వాలి, ఎందుకంటే తను కూడా చందుకి సపోర్ట్ చేస్తుంటాడు టెలిగ్రామ్ పోస్ట్లోని. ఏదైనా 5 to 10% క్రెడిట్ మిగిలితే అది నాకు వస్తుంది, ఎందుకంటే నా నుంచి వచ్చే పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి. ఓన్లీ ఆ రీసెర్చ్ రిపోర్ట్లు కానీ లేకపోతే ఏమైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు వాటి అప్డేట్స్ కానీ ఇలాంటివన్నీ నా నుంచి వస్తుంటాయి. మెజారిటీ ఆఫ్ ది అప్డేట్స్ చందు దగ్గర నుంచే మీకు వస్తుంటాయి. అండ్ మీలో ఎవరైనా కామెంట్ సెక్షన్లో కంగ్రాచులేషన్స్ అని నా పేరు రాసే బదులు చందు పేరు రాయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే బికాస్ హీ షుడ్ బి గెట్ క్రెడిటెడ్ ఫర్ హిస్ వర్క్. సో మీకు క్విక్గా మన టెలిగ్రామ్ ఛానల్లో వచ్చే మెజారిటీ ఆఫ్ ది అప్డేట్స్ తన దగ్గర నుంచే వస్తాయి. అండ్ టు రివార్డ్ హిస్ వర్క్ ఈరోజు మన డైలీ మనీషోని కూడా తన్నే ప్రెజెంట్ చేయమని చెప్తున్నాను. సో ఈరోజు మీకు టెలిగ్రామ్ అప్డేట్స్తో పాటు డైలీ మనీషోలో అప్డేట్స్ కూడా తనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. చందు స్టార్ట్ చేయి. ఓకే అన్నయ్య. హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే టెలిగ్రామ్ రియలీ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. అండ్ టెలిగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు రియలీ ఇంత పెద్ద ఛానల్ అవుతుంది అని అయితే మేము ఎప్పుడు అనుకోలేదు. అండ్ టెలిగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాం, మన సబ్స్క్రైబర్స్కి రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వాలంటే మనకి ఉన్న ఒకే ఒక్క వే టెలిగ్రామ్ అనేసి అనుకుని స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా అప్డేట్స్ ఇచ్చిన తర్వాత వన్ బై వన్ డే బై డే టెలిగ్రామ్ ఛానల్ మనది గ్రో అవుతూనే వస్తూ ఉంది. అది చూసినప్పుడు రియలీ అంటే హ్యాపీగా అనిపించడంతో పాటు ఒకసారి షాక్ అయ్యే వాళ్ళం కూడా, ఏంటి ఇంతలా మనల్ని ఫాలో అవుతున్నారా అని చెప్పేసి. అండ్ మీరు ఫాలో అయిందే కాకుండా ఏదైనా రోజు మా అప్డేట్ మీకు యూజ్ అయినట్టయితే యూట్యూబ్లోకి వచ్చి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటారు, అన్న ఈ అప్డేట్ వల్ల నాకు ఈరోజు చాలా హెల్ప్ అయింది అది ఇది అని చెప్పి. అది చూసినప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఫస్ట్ టెలిగ్రామ్ విషయంలోని మీతో పాటు రైజన్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఒక్కోసారి అంటే ఎర్లీ మార్నింగ్ రోజు లెగుస్తాను మీకు అప్డేట్స్ ఇవ్వడానికి. ఒకసారి ఏదైనా రోజు బాగా అలసిపోయాను అనుకోండి, లేకపోవచ్చు. ఆ రోజు అన్న నువ్వు హ్యాండిల్ చేసుకుంటావా అంటే పాపం తను షెడ్యూల్ ఏది ఉందో అది క్యాన్సిల్ చేసుకుని తను హ్యాండిల్ చేసుకుని తను నాకు సపోర్ట్ చేసేవాడు. అండ్ అలాగే అండ్ థ్యాంక్స్, ఇంతకు మించి ఏం చెప్పగలం మీకు. అండ్ అన్నయ్యకి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈరోజు డైలీ మనీ షోని ప్రజెంట్ చేయమని చెప్పాడు. సో ఎంతవరకు ప్రజెంట్ చేయగలను అనేలా నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ 83rd డైలీ మనీ షో. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే సెన్సెక్స్ 358 పాయింట్స్ పెరిగి 52,300 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 102 పాయింట్స్ పెరిగి 15,737 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈ రోజు మేజర్ గా మార్కెట్ పెరగడానికి కారణం ఫైనాన్షియల్స్ మార్కెట్స్ ని లీడ్ చేసాయి. అందులో మేజర్ గా మనం చూసినట్లయితే బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ పెరగడానికి ఎక్కువగా హెల్ప్ చేసింది. మన ఈ రోజు డైలీ మనీషోలో ఫస్ట్ న్యూస్ అప్డేట్ చూసినట్లయితే ఇది ఈజ్ మై ట్రిప్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఓయో హోటల్స్, యాత్ర, ఎయిర్ బిఎన్బి అండ్ ఈజ్ మై ట్రిప్ కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ చేసాయి. ఈ అసోసియేషన్ పేరు ఏంటంటే చాట్. ఈ చాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ హాస్పిటాలిటీ, టెక్నాలజీ అండ్ టూరిజం ఇండస్ట్రీ. టూరిజం ఇండస్ట్రీలో ఉన్న స్మాల్ అండ్ ఇండిపెండెంట్ హోటల్స్ అండ్ అలాగే హోమ్ ఓనర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ఈ చార్ట్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే మనం ప్రీవియస్ డైలీ మనీషలో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల టూరిజం ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ టూరిజం ఇండస్ట్రీకి సపోర్ట్ చేయనున్నదని. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే సపోర్ట్ చేయనున్నదో ఈ సపోర్ట్ కి ఈ చార్ట్ కూడా వాళ్ళతో కలిసి ఈ టూరిజం ఇండస్ట్రీ డెవలప్మెంట్ లో భాగం కానున్నదని చెప్పేసి చెప్తున్నారు. టూరిజం ఇండస్ట్రీ రివైవల్ లో భాగంగా డిజిటల్ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఈ డిజిటల్ గ్యాప్ ని చార్ట్ బ్రిడ్జ్ చేయనున్నది. అండ్ అలాగే దీంతో పాటుగా స్మాల్ హోటల్స్, హోమ్ ఓనర్స్ అండ్ ట్రావెల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయనున్నది. అండ్ టూరిజం రిలేటెడ్ బిజినెస్ లోని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా డొమెస్టిక్ టూరిజం ని ఈ చార్ట్ ప్రమోట్ చేయనున్నది. సో ఎయిర్ బిఎన్బి, ఓయో లాంటి స్ట్రాంగ్ డిజిటల్ హోటల్ బిజినెస్ చేసే కంపెనీస్ అండ్ యాత్ర, ఈజ్ మై ట్రిప్ కలిపి ఈ చార్ట్ ఫామ్ చేయడంతో మార్కెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఈజ్ మై ట్రిప్ ప్లానర్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ లో ట్రేడ్ అయింది. అలాగే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లేకుండా 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ పార్షియల్లీ పెయిడ్ అప్ షేర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 10th మే రోజు డీలిస్ట్ చేశారు కదా, అవి ఈ రోజు రీలిస్ట్ అయ్యాయి. 10th మే రోజు ఈ పార్షియల్లీ పెయిడ్ అప్ షేర్స్ ని డీలిస్ట్ చేసేటప్పటికి దీని ప్రైస్ 982 రూపీస్ గా ఉండేది. ఈ పార్షియల్లీ పెయిడ్ అప్ షేర్స్ కి కాల్ మనీ ద్వారా 314 రూపీస్ 25 పైసా పర్ షేర్ పే చేయమన్నారు కదా. ఈ పార్షియల్లీ పెయిడ్ అప్ షేర్స్ ని డీలిస్ట్ చేసిన దగ్గర నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేర్ 12.4% పెరిగింది, అంటే 240 పాయింట్స్ పెరిగింది అనమాట.
సో రిలయన్స్ ఇండస్ట్రీస్ 240 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఈ పార్షియల్లీ పేడ్ అప్ షేర్స్ కి 120 పాయింట్స్ యాడ్ అవ్వాలి. నో మనం ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేసినట్లయితే డీలిస్ట్ అయిన రోజు షేర్ ప్రైస్ 982 రూపీస్ ప్లస్ కాల్ మనీ 314 రూపీస్ 25 పైసా ప్లస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ గ్రోత్ అయిన 120 రూపీస్ యాడ్ చేసినట్లయితే మినిమం 1416 రూపీస్ కి పార్షియల్లీ పేడ్ అప్ షేర్స్ రీలిస్ట్ అవ్వాలి. బట్ ఈ పార్షియల్లీ పేడ్ అప్ షేర్స్ 1572 రూపీస్ కి రీలిస్ట్ అయింది. ఎవరైతే ఈ పార్షియల్లీ పేడ్ అప్ షేర్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఇది 1553 రూపీస్ కి క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మన 77th డైలీ మనీ షోలోని బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ బిజినెస్ ని డిజిటల్ గా ఎలా టర్న్ అరౌండ్ చేయబోతుంది, అలాగే వాళ్ళ సూపర్ యాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అండ్ అలాగే దాని రిలేటెడ్ పీడిఎఫ్ ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం కదా. ఆ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా బజాజ్ ఫైనాన్స్ ప్రమోటర్ అయిన రాజీవ్ జైన్ గారు BOFA తో మాట్లాడుతూ ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేసేసరికి బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లోని ఒక్కసారి పాజిటివ్ మూవ్మెంట్ కనబడి 7.29% గ్రో అయింది. అండ్ అలాగే ఈ రోజు ఇండెక్స్ గ్రో అవడానికి కూడా ఈ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ చాలా సపోర్ట్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మార్నింగ్ 9:30కి మన టెలిగ్రామ్ ఛానల్లోని తాన్లా ప్లాట్ఫామ్ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ షేర్ చేసాం కదా. ఈ అప్డేట్ లో ఏమున్నదంటే తాన్లా ప్లాట్ఫామ్ యొక్క సొల్యూషన్ యూజ్ చేసుకుని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ అకౌంట్ హోల్డర్స్ కి అడ్వాన్స్ బ్యాంకింగ్ కన్వర్జేషనల్ ప్లాట్ఫామ్ ని ఆఫర్ చేయబోతుంది. ఈ న్యూ సొల్యూషన్ యూజ్ చేసుకుని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ అకౌంట్ హోల్డర్స్ కి రిచ్ కమ్యూనికేషన్స్ అండ్ అలాగే ఇంప్రూవ్డ్ రియల్ టైమ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేయబోతుంది. యాక్సిస్ బ్యాంక్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి యాక్సిస్ బ్యాంక్ వీళ్ళ సొల్యూషన్ యూజ్ చేసినట్లయితే తాన్లా ప్లాట్ఫామ్ కి ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి అండ్ అలాగే రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి తాన్లా ప్లాట్ఫామ్ యొక్క షేర్ ఈరోజు 3.24% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వరుణ్ బెవరేజ్ స్టాక్ 1172 రూపీస్ ఉండేది, ఒక్కసారి 794 రూపీస్ అయ్యేసరికి మన వ్యూవర్స్ చాలా మంది యూట్యూబ్ లో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేస్తున్నారు వరుణ్ బెవరేజ్ స్టాక్ ఎందుకు ఇలా ఎంత కరెక్ట్ అయిందని. యాక్చువల్లీ స్టాక్ ఇంతలా కరెక్ట్ అవ్వలేదు. మీకు గుర్తున్నట్లయితే మనం వరుణ్ బెవరేజెస్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు 1:2 బోనస్ డిక్లేర్ చేశారని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో ఈ రోజు మార్నింగ్ 9:55 కి మన టెలిగ్రామ్ ఛానల్ ఆ బోనస్ ఎక్స్ డేట్ ఉన్నదని షేర్ చేసాం. ఈ బోనస్ ఎక్స్ డేట్ తోని స్టాక్ ప్రైస్ లో కూడా అడ్జస్ట్మెంట్ జరిగింది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ వరుణ్ బెవరేజ్ షేర్స్ ని హోల్డ్ చేసినట్లయితే ఈ బోనస్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరలోనే మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ జస్ట్ ప్రైస్ అడ్జస్ట్మెంట్. మీ స్టాక్ ప్రైస్ లో అయితే అంత కరెక్షన్ అయితే రాలేదు. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే 5.93% ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా లో కూడా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ ఎబిటా మార్జిన్ లో కూడా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ అలాగే వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 247% ఇంప్రూవ్మెంట్ చూపించారు. ఇప్పుడు వీళ్ళు Q4 నెంబర్స్ ని మనం Q3 నెంబర్స్ తో కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ Q3 నెంబర్స్ తో కంపేర్ చేసినట్లయితే Q4 లో డ్రాప్ కనబడుతుంది. అండ్ ప్యాట్ లో మాత్రం Q3 తో కంపేర్ చేస్తే Q4 లో ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ మ్యాస్గన్ డాక్ షిప్ బిల్డర్స్ బోర్డ్ ₹1.83 డివిడెండ్ డిక్లేర్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే యాపిల్ ఇండియా ఈ రోజు ఒక మేజర్ అనౌన్స్మెంట్ చేసింది. లాటిన్ అమెరికా బేస్డ్ జాంప్ అనే కంపెనీలోని వీళ్ళు 100% స్టేక్ ని అక్వైర్ చేశారు. ఈ జాంప్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది అమెరికా బేస్డ్ మొబైల్ మార్కెటింగ్ కంపెనీ. వీళ్ళు మొబైల్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ ని లీడింగ్ యాప్ మార్కెటర్స్ కి వాళ్ళ న్యూ క్లయింట్స్ ని అక్వైర్ చేయడానికి అండ్ అలాగే రిపీట్ యూజర్స్ ని డ్రైవ్ చేయడానికి అండ్ ఎగ్జిస్టింగ్ యూజర్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయడానికి ప్రోగ్రామేటిక్ డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. యాపిల్ ఇండియా జాంప్ ని అక్వైర్ చేయడం ద్వారా లాటిన్ అమెరికాలో కూడా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇది డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లోని యాపిల్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది అడ్వాన్స్ మార్కెట్ కాబట్టి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆల్రెడీ రైనీ సీజన్ మొదలైంది కదా. సో ఈ రైనీ సీజన్ లో మన మీద ఐపీఓల వర్షం కూడా కురవబోతుంది. ఆల్రెడీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ సోనా BLW ఐపీఓస్ అనౌన్స్ అయ్యాయి కదా. దీంతో పాటుగా నెక్స్ట్ వీక్ లో దొడ్లా డైరీ కిమ్స్ ఐపీఓస్ కూడా రాబోతున్నాయని చెప్పేసి న్యూస్ వచ్చింది. అండ్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ అండ్ ఉత్కర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా సెబీ అప్రూవల్ ఇచ్చినట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. సో దీంతో ఏం అర్థం అవుతుందంటే ఈ మంత్ లో ఆల్మోస్ట్ మన మీద వర్షాకాలంతో పాటు ఐపీఓల వర్షం కూడా కురవబోతుందని అర్థం అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బాటా వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసినట్లయితే 4.93% డ్రాప్ కనబడుతుంది. అండ్ అలాగే ఆపరేటింగ్ ఎబిటా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసినట్లయితే 19.77% డ్రాప్ కనబడుతుంది. అండ్ ఎబిటా మార్జిన్ లో కూడా వీళ్ళది 350 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా వీళ్ళది 23.44% డ్రాప్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం వీళ్ళు రిలీజ్ చేసిన Q4 నెంబర్స్ ని ఈ ఇయర్ Q3 నెంబర్స్ తో కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినట్లయితే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ప్రాఫిట్ లో చూసినట్లయితే స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ అలాగే వీళ్ళు లైబిలిటీస్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు లాంగ్ టర్మ్ లైబిలిటీస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ షార్ట్ టర్మ్ లైబిలిటీస్ లో కూడా లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే డ్రాప్ కనిపిస్తుంది, దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ బాటా బోర్డ్ ₹5 ఫేస్ వాల్యూ ఉన్న షేర్ మీద 80% అంటే ₹4 డివిడెండ్ డిక్లేర్ చేసింది. అండ్ బాటా CEO సందీప్ కటారి గారు మాట్లాడుతూ వాళ్ళు Q3 నెంబర్స్ ఎప్పుడు బాగుంటాయి బికాస్ ఆఫ్ ద ఫెస్టివల్ సీజన్ అని చెప్తున్నారు. బట్ వాళ్ళు Q3 తో కంపేర్ చేస్తే Q4 నెంబర్స్ చూస్తే వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉన్నాం, ఎందుకంటే Q4 నెంబర్స్ బాగానే వచ్చాయి కంపారిటివ్లీ. అండ్ అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఫ్రాంచైజింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెట్ ప్లేస్ ద్వారా వీళ్ళు
ఎక్స్పాన్షన్ ని కూడా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు కోవిడ్ ఏదైతే సెకండ్ వేవ్ వల్ల ఇంపాక్ట్ అయిందో ఈ ఇంపాక్ట్ ఇక్కడతో కేసెస్ తగ్గుతున్నాయి కదా, కేసెస్ తగ్గి వేరే స్టేట్స్ అన్లాక్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి. సో ఈ అన్లాక్ కానీ జరిగినట్లయితే అలాగే ఆఫీసెస్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయినట్లయితే వీళ్ళకి సేల్స్ పెరుగుతాయని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే కోవిడ్ సెకండ్ వేవ్ లో ఏదైతే ఇంపాక్ట్ జరిగిందో దానివల్ల ఆఫ్లైన్ సేల్స్ పడిపోతున్నాయి కదా, అండ్ ఈ ఆఫ్లైన్ సేల్స్ పడినప్పుడు వీళ్ళు డోర్ స్టెప్ డెలివరీ మల్టిపుల్ ఛానల్స్ ద్వారా అంటే ఆన్లైన్ బిజినెస్ ద్వారా అండ్ మార్కెట్ ప్లేస్ ద్వారా అలాగే హోమ్ డెలివరీ అండ్ అలాగే స్టోర్ ఆన్ వీల్స్ ని యాక్టివేట్ చేసి వీళ్ళు డెలివరీస్ అయితే చేసామని చెప్పి చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మీకు గుర్తున్నట్లయితే మన 58 డైలీ మనీ షోలోని మాల్నో ఫిరావేర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ మాల్నో ఫిరావేర్ ని తయారు చేసే మర్క్ కంపెనీ యుఎస్ గవర్నమెంట్ తోని కోవిడ్ డ్రగ్ రిలేటెడ్ గా 1.2 బిలియన్ డీల్ ని సైన్ చేసింది. ఈ డీల్ లో భాగంగా 1.7 మిలియన్ కోర్సెస్ ని వీళ్ళు యుఎస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయనున్నారు. సో యుఎస్ గవర్నమెంట్ నుంచి మర్క్ కి ఇంత లార్జ్ డీల్ వచ్చింది కదా, కానీ మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మర్క్ కి మాల్నోపిరావిర్ ఏపీఐ ని దివీస్ ల్యాబొరేటరీస్ సప్లై చేస్తుంది. సో ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్ లో దివీస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అదాని గ్రూప్ నుంచి ఇంకొక కొత్త ఐపీఓ రాబోతుంది. అదాని ఎంటర్ప్రైజెస్ ఒక సబ్సిడీ బిజినెస్ అయిన అదాని ఎయిర్పోర్ట్స్ ని అదాని గ్రూప్ సపరేట్ గా లిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ అదాని ఎయిర్పోర్ట్ బిజినెస్ ని సపరేట్ గా లిస్ట్ చేసే ముందు అదాని గ్రూప్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా $500 మిలియన్ ఫండ్ ని రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ అలాగే ఈ అదాని ఎయిర్పోర్ట్ దగ్గర ముంబై ఎయిర్పోర్ట్ తో పాటు 6 అదర్ రీజనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళు ఈ బిజినెస్ ని 25,500 crores నుంచి 29,200 crores కి వాల్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే తొందరలోనే అదాని గ్రూప్ నుంచి ఇంకొక ఐపీఓ రాబోతుందని అర్థం అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. హోప్ నేను మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.